సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, గంజాయి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, వైద్యులు విధుల్లో ఉండేలా నిరంతర పర్యవేక్షణ, జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం, పీసీఓడీతో మధుమేహం వచ్చే ప్రమాదం. ఈరోజు వార్తలను చూద్దాం. అణు జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న K4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే INS అరిఘాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించాయి. దీంతో నేల, నింగితో పాటు సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి తరగతికి చెందిన అస్త్రం K4. ఇది మన ఇంధనంతో నడుస్తుంది. దీన్ని గత కొన్నేళ్లలో 5 సార్లు భారత్ పరీక్షించింది. అయితే ఆ పరీక్షలన్నీ సముద్రం లోపల ఏర్పాటు చేసిన ఒక వేదికపై నుంచి జరిగాయి. జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. తాజా పరీక్షలో ఈ అస్త్రం పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అధికార వర్గాలు తెలిపాయి. చైనాను దృష్టిలో ఉంచుకుని 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిలువరించాలంటూ పాత్రికేయుడు, వైకాపా ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన పోలా విజయబాబు వ్యాజ్యం వేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఖర్చుల కింద విజయబాబు 50,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సోషల్ మీడియా వేదికగా అవతలి వ్యక్తులపై చేస్తున్న వ్యవస్థీకృత విషప్రచార దాడులు తీవ్ర నష్టం కలిగిస్తాయంది. దూషణలతో కూడిన అసభ్య పోస్టులు పెట్టేవారిని సామాజిక మాధ్యమ ఉద్యమకారులని చెప్పలేమంది. నచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులకు సోషల్ మీడియా వేదికలు ఎలాంటి రక్షణ ఇవ్వలేవంది. చట్టరీత్యా ఏదైతే నేరమో దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమేనని తేల్చి చెప్పింది. అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, ముఖ్యంగా అవతలి వ్యక్తుల్ని అపఖ్యాతి పాలు చేయడమే లక్ష్యంగా వ్యవహరించే కిరాయి మూకల విషయంలో కఠినంగా ఉండాలంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారికి మర్యాద లేకుండా అసభ్య పదజాలంతో ఎదుటి వ్యక్తులపై దాడికి దిగేవారికి మధ్య వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పింది. గంజాయి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కార్యరంగంలోకి వచ్చేసింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరించనున్నారు. అమరావతిలో 2, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏఓబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయి. గంజాయి, మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పనిచేయనుంది. వైద్యులు విధుల్లో ఉండేలా నిరంతర పర్యవేక్షణ.
నిర్దేశించిన వేళల్లో వైద్యులు తప్పకుండా ఆసుపత్రుల్లో ఉండేలా, రోగులకు వైద్య సేవలు మెరుగుపడేలా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ ఆధారిత హాజరు నమోదు, వీడియో కాల్స్ ద్వారా ఆసుపత్రుల్లో వైద్యుల అందుబాటును డిఎస్హెచ్ ప్రధాన కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ సామాజిక ఆసుపత్రుల్లో అవుట్పేషెంట్లు, ఇన్పేషెంట్ల సంఖ్య బాగానే ఉంటుంది. వీరిలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జన్, ఆర్థో, ఇతర విభాగాల వైద్యులను ప్రభుత్వం నియమించింది. వీరిలో చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లడంతో అత్యవసర సమయాల్లో రోగులకు చికిత్స అందట్లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ముఖ ఆధారిత హాజరు ఆధారంగా గత నెలలో 1293 మంది వైద్యులు, ఇతర సిబ్బంది 4836 క్యాజువల్ లీవులకు కోతపడింది. 1-2 సార్లు హెచ్చరించినా స్పందించని వారి వేతనాల్లోనూ కోతపడుతుంది. సెప్టెంబర్లో 93.04%, అక్టోబర్లో 96.16% చొప్పున హాజరు నమోదైనట్లు డిఎస్హెచ్ డాక్టర్ సిరి వెల్లడించారు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన 40 సిహెచ్సి ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అక్కడి పరిస్థితులను డిఎస్హెచ్ ప్రధాన కార్యాలయంలో సిబ్బంది పరిశీలిస్తున్నారు. గత సెప్టెంబర్ నుంచి సాధారణ సెలవు దినాల్లో వైద్యులు విధుల్లో ఉన్నారా లేదా అన్న విషయాన్ని వీడియో కాల్స్ ద్వారా నిర్ధారించుకుంటారు. ఇప్పటి వరకు 1200 మందికి వీడియో కాల్స్ చేసినట్లు డిఎస్హెచ్ డాక్టర్ సిరి తెలిపారు. వీడియో కాల్స్ వెళ్ళినప్పుడు పలువురు వైద్యులు ఆసుపత్రుల వెలుపల, ఇతర చోట్ల ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి వారిలోనూ క్రమంగా మార్పు కనిపిస్తోంది. వైద్య సేవల మెరుగు కోసం తాము తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డాక్టర్ సిరి తెలిపారు. ప్రియాంక గాంధీ అనే నేను రాజ్యాంగ పుస్తకం చేతపట్టి ఎంపీగా ప్రమాణం. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ గురువారం లోక్సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. కేరళలోని వైనాడ్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె నెగ్గిన విషయం తెలిసిందే. గురువారం పార్లమెంటుకు హాజరైన ఆమె చేత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కసావు చీర ధరించి రాజ్యాంగ పుస్తక ప్రతిని చేతపట్టుకుని ఆమె సభకు హాజరయ్యారు. అన్నయ్య రాహుల్ గాంధీ మురిపెంగా ఆమెను ఓ క్షణం ఆపి ఫోటోకు ఫోజు ఇవ్వాలని కోరి తన సెల్ఫోన్లో బంధించారు. 5 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ప్రవేశించిన ప్రియాంక ఇప్పుడు ఎంపీ కావడంతో సోనియా గాంధీ కుటుంబం నుంచి 3 ఏకకాలంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నట్లయింది. ప్రియాంక హిందీలో ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులంతా జోడో జోడో భారత్ జోడో అని నినదించారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ సీఎంలు మమతా బెనర్జీ, భగవంత్ మాన్, తెలంగాణ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు భట్టి విక్రమార్క, డీకే శివకుమార్, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన తదితరులు హాజరయ్యారు. అంతకుముందు హేమంత్ సోరెన్ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. హేమంత్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది 4వసారి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పీసీఓడీతో మధుమేహం వచ్చే ప్రమాదం. మనలో చాలామంది పీసీఓడీ, పీసీఓఎస్తో బాధపడుతుంటారు. కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. 30 దాటిన వాళ్లలో పీసీఓడీ సమస్య ఉంటే ముందే జాగ్రత్త పడాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీళ్లలో 40% మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. అంతేకాదు, దీర్ఘకాలంలో వచ్చే బీపీ, గుండె జబ్బులు, బ్రెయిన్ హెమరేజ్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులకి
పీసీఓడీకి సంబంధం ఉందని చెబుతున్నారు. పైగా ప్రపంచంలోనే పీసీఓడీ సమస్య ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. ప్రతి నలుగురిలో ఒక అమ్మాయి ఈ సమస్యతో బాధపడుతోంది. కాబట్టి తొలినాళ్లలోనే దీన్ని గుర్తించాలి. ముఖ్యంగా ఆహారంలో పీచు ఎక్కువ ఉండేలా చూసుకుంటూ యోగా, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గోదావరి కలుషితాలతో బంగాళాఖాతంలో తగ్గుతున్న ప్రాణవాయువు. హెచ్సియు భాగస్వామ్య పరిశోధనలో వెల్లడి. కలుషిత గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్న చోట 10 కిలోమీటర్ల పరిధిలో ప్రాణవాయువు క్రమంగా క్షీణిస్తోందని, దీంతో జలచరాలు, ఇతర సముద్ర జీవులపై ప్రభావం పడుతోందని ఓ పరిశోధనలో గుర్తించారు. కమ్రాన్ శతకం. పాక్దేశ్ సిరీస్. తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో అనూహ్య పరాజయం పాలైన పాకిస్తాన్ ఆ తర్వాత బలంగా పుంజుకుని సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. గురువారం సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డేలో పాక్ 99 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియాకు అల్బనీస్ ఆతిథ్యం. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రధాని అంథోనీ అల్బనీస్ ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించారు. టైటాన్స్ గెలుపుబాట. హ్యాట్రిక్ విజయాల తర్వాత గత మ్యాచ్లో ఓటమి చవిచూసిన తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో మళ్లీ గెలుపుబాట పట్టింది. గురువారం ఆ జట్టు 41-35తో యుముంబాపై నెగ్గింది. ఈ పోరులో మొదటి నుంచి టైటాన్స్ అటాకింగ్ గేమ్ ఆడింది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో లంక ఢమాల్. శ్రీలంకకు షాక్. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను 191 పరుగులకే పరిమితం చేశామన్న ఆనందం ఆవిరి కావడానికి ఆ జట్టుకు ఎంతోసేపు పట్టలేదు. గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో లంక కేవలం 13.5 ఓవర్లలో 42 పరుగులకే కుప్పకూలింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.